గీతా జయంతి మనందరం కూడా భగవద్గీత రోజు గౌసేవ చేయాలి, కృష్ణుడి సేవ చేయాలి, భగవద్గీత సేవ చేయాలి. భగవద్గీత సేవ ఎలా చేస్తారు చెప్పండి? భగవద్గీత సేవ ఎలా చేస్తారు? భగవద్గీత చదివి చేస్తారు. ఊరికే నేను సనాతన ధర్మం పాటిస్తున్నాను, ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పడంలో అర్థం లేదు, వ్యర్థం, అది మూర్ఖత్వం. అది ఫస్ట్ భగవద్గీత నేర్చుకోవాలి. పుట్టినందుకు మనిషి పుట్టిన తర్వాత బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వైతి సమహాత్మ సుదుర్లభ. చాలా దుర్లభం అలాంటి వ్యక్తికి రావటం. మనం ప్రయత్నించాలి జీవితంలో. వచ్చే 2 నిమిషాల్లో భగవద్గీత సారాంశం అసలు ఏం చెప్పిండు, ఎంత సైంటిఫిక్గా చెప్పిండు, లాజికల్గా చెప్పిండు. భగవద్గీత ఏదో కృష్ణుడు ఏదో చెప్పేసిండు, అర్జునుడికి ఏదో అర్థం కాకపోయినా చెప్పేసిండు అట్లా అనుకోవద్దు. మనం అర్థం చేసుకోవచ్చు కదా భగవద్గీతలో ఎట్లా చెప్పిండు, నాలెడ్జ్ ఎలా చెప్పిండు, జ్ఞానం ఎలా ఇచ్చిండు. మొదటి చాప్టర్లో విషాద యోగ అంటారు. ఏది అర్జునుడు అన్ని రకాల ప్రశ్నలు వేసిండు. ఎందుకు యుద్ధం చేయాలి, నా చుట్టాలను చంపాలి, నా తల్లిదండ్రులను చంపాలి, నా అన్నదమ్ములను చంపాలి, నాకు పాపం వస్తుంది, ముందు కుటుంబాన్ని చూసుకుంటే వాళ్ళు ఎవరు ఉంటారు, ఇది ఎన్నో రీజన్స్ ఇచ్చాడు. 5 రీజన్స్ ఇచ్చాడు. దాని తర్వాత కృష్ణుడు దాన్ని సమాధానం చెప్పడం స్టార్ట్ చేశాడు. 2వ చాప్టర్లో సమాధానం చెప్పాడు. ఏంటి, అర్జున నువ్వు ఒక మూర్ఖుడిలా మాట్లాడుతున్నావు, ఇంత పండితుడు అయి ఉండి, నా అనుసూచంత పండిత, నువ్వు పండితుడు అయి ఉండి ఏం చెప్తున్నావు, నేను యుద్ధం చేయను, వీళ్ళని చంపుతున్నాను. నోరు చంపడానికి వాళ్ళు చంపలే, వాళ్ళ ఆత్మలు, ఇవన్నీ శరీరాలు, వాసాంసి జనాన్ని యథా విహాయ, మనం బట్టలు మార్చినట్టు ఈ శరీరాలు మార్చాము అని చెప్పాడు. దాని తర్వాత ఏం చెప్పాడంటే, ఇది గాయత్రి ఒకటి వినిపిద్దాం. దాని తర్వాత ఏం చెప్పాడు, 3వ చాప్టర్లో కర్మయోగ చెప్పాడు. 4వ చాప్టర్లో కర్మని ఎలా పాటియాలో చెప్పాడు. 5వ చాప్టర్లో మన ఇంద్రియాన్ని ఎట్లా వశంలో తెచ్చుకోవాలి, ఎలా జీవితం మనం వ్యతించాలని చెప్పాడు. 6వ చాప్టర్లో ధ్యానయోగ చెప్పాడు, అష్టాంగ యోగ చెప్పాడు. ఏ విధంగా మన ఇంద్రియాలను మన వశంలో తెచ్చుకోవాలి, మనసును వశంలో ఎట్లా తెచ్చుకోవాలి, అన్ని విషయాలు చెప్పాడు. అప్పుడు అర్జునుడికి మెయిన్ సమాధానం 7వ చాప్టర్లో చెప్పిన. ఏంటి, నేను ఎవరిని, నేను భగవంతుడిని. కృష్ణుడు ఓ దేవత కాదు, కృష్ణుడు ఏదో అందరి దేవతలు ఒక దేవత కాదు, భగవంతుడు ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. ఇది చెప్పింది బ్రహ్మ. 7వ చాప్టర్లో నేను ఎవరో చెప్పాడు. 8వ చాప్టర్లో నా దగ్గర నువ్వు ఎలా రావాలో చెప్పాడు. 9వ చాప్టర్లో నాకు భక్తి మీ పట్ల ఎలా నేను మిమ్మల్ని ఎలా ప్రేమిస్తాను, మీరు పొందొచ్చు, నన్ను మీరు ఎలా ప్రేమించవచ్చు చెప్పాడు. 10వ చాప్టర్లో నన్ను మీరు ఎక్కడెక్కడ చూడగలరు, దేంట్లో చూడాలని చెప్పాడు. మీరు ఏది అన్ని చేపల్లో నేను షార్క్ అని చెప్పాడు, పెద్ద చేపని. పాండవుల్లోనే అర్జున్ అని చెప్పాడు. అంటే ఏది శ్రేష్టంగా చూసినా అది కృష్ణుడే అని మనం అర్థం చేసుకోవాలి సృష్టిలో. దాని తర్వాత 11వ చాప్టర్లో తన రూపం చూపించాడు. ఏది, అది అర్జునుడు అడిగినందుకు చిన్న రూపం, కొంచెం అంత విరాట రూపం, అది కృష్ణుడు పూర్తి రూపం కాదు, అది ఒక పెద్ద మంట లోపటి నుంచి వచ్చే ఒక చిన్న తినుకు అంత రూపం, అది చూపిస్తేనే అర్జునుడు భయపడిపోయాడు. అది ఏందిది, ఇలా ఉంది కృష్ణ, నేను భయపడిపోతున్నా అంటే అప్పుడు దానికి మళ్ళీ సమాధానం చెప్పాడు. ఏం చెప్పాడు, భక్తి రూపంలో నా దగ్గర ఎట్లా. 12వ చాప్టర్ మొత్తం భక్తి గురించి. నాకు నువ్వేం చేస్తే ఇష్టం అని చెప్పాడు. చాలామంది అంటారు నేను చాలా చేస్తున్నాను భగవంతుడు, కానీ నువ్వేం చేస్తున్నావు భగవంతుడికి ఇష్టమా లేదా ఎలా తెలుస్తుంది? 12వ చాప్టర్ చదివితే అర్థమవుతుంది. ఇక్కడితో అయిపోయింది భగవద్గీత. దాని తర్వాత అర్జునుడు ప్రశ్న అడిగాడు, నాయన నువ్వు ఇవన్నీ చెప్పావు, కానీ ఇవన్నీ పాటించే ధైర్యము ఆ బలం నాకు లేదు, కొంచెం జ్ఞానం ఏమన్నాడు. 13వ చాప్టర్ నుంచి 18వ చాప్టర్ మొత్తం జ్ఞానం ఇచ్చాడు. ఏం జ్ఞానం ఇచ్చాడు? ఫస్ట్ ఈ సృష్టి ఏంటి, క్షేత్రజ్ఞ, ప్రకృతి, ఇవన్నీ ఏంటి, ఇవన్నీ ఎట్లా అర్థం చేసుకోవాలి. ఈ 14వ చాప్టర్లో ఈ 3 గుణాలు ఏంటి, త్రైగుణాలు, ఏది సత్వగుణం, రజగుణం, తమగుణం అంటే ఏంటి. 15వ చాప్టర్లో నన్ను ఏ విధంగా నువ్వు పొందగలవు, యోగా ఆఫ్ ద సుప్రీం, అసోసియేషన్, సంఘం ఎంత ఇంపార్టెంట్. 16వ చాప్టర్లో మనలోన మంచి గుణాలు, చెడు గుణాలు, డెమోనియాక్ అండ్ డివైన్ నేచర్స్ ఎలా మనం గుర్తించగలం. నేను మంచోని చెడ్డోని ఎలా చెప్పగలవు. నేను దానం చేస్తున్నట్టే మంచోన్నా, నేను దానం చేయకపోతే చెడ్డోన్నా, అవన్నీ కాదు, భగవద్గీతలో అర్థం చేసుకోవాలి. 17వ చాప్టర్లో మనకి ఏం చెప్పాడు, మన శ్రద్ధ ఎటువంటి వాటి మీద మనం పెడుతున్నాం, మంచి వాటి మీద పెడుతున్నాం, చెడు వాటి మీద పెడుతున్నాం, డివిజన్స్ ఆఫ్ ఫెయిత్. ఫైనల్గా 18వ చాప్టర్లో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అన్ని ధర్మాలు వదిలేను ఆయన, నా ఆశ్రయం తీసుకుని నేను చూసుకుంటా. అహం త్వం సర్వపాపేభ్యో, అన్ని పాపాలు ఎవరు తీసుకుంటారండి మన పాపాలు చెప్పండి? మన తల్లిదండ్రులు తీసుకుంటారా, పక్కింటోడు తీసుకుంటాడా, బాస్ తీసుకుంటాడు, ఎవ్వరు మన పాపాలు తీసుకోరు. పాపాల దాని కర్మఫలం చాలా భయంకరంగా ఉంటుంది. భగవంతుడు ఒకడే మనల్ని కాపాడగలడు. ఈ విషయం మనం గ్రహించాలి. ఈ గీత జయంతి రోజు మనందరం ముందుకు వచ్చి భగవద్గీత చదవాలి, మన పిల్లలకి చదివించాలి. అమెరికా పోతే సుఖపడతాం, ఇంగ్లాండ్ పోతే సుఖపడతాం, పిల్లల్ని ఇంజనీరింగ్ చేయిస్తాం, డాక్టర్ చేయిస్తాం, ఎవ్వడు సుఖంగా లేడండి, ఎవ్వడు సుఖంగా ఉండలేడు కూడా. ఎందుకంటే కృష్ణుడు చెప్తున్నాడు దుఃఖాలయం శాశ్వతం, ఈ దుఃఖాలయం అని. కానీ మన మూర్ఖత్వంతో ఈ పనికిమాల చదివి ఏమేమో ఆలోచించి మనం ఏదో అనుకుంటున్నాం ఎట్లా సుఖం పొందుదాం అని, ఎవ్వడు పొందట్లేకపోతే. ఇవాళ ఓల్డ్ ఏజ్లో చచ్చిటోడు కూడా సుఖంగా లేడు. ఇద్దరు ముగ్గురు పిల్లలు కానీ అమెరికాలో అందరూ సెటిల్ అయితే కూడా సుఖంగా లేడు. ఎందుకంటే సుఖం ఎప్పుడు వస్తుందంటే భగవంతుని ఇప్పుడు మా ఆశ్రయం తీసుకుని అప్పుడే సుఖం వస్తుంది. నేను ఏ పార్టీకి చెందాను, ఈ పార్టీ కాదు, నేను ఈ జాతి, అన్నీ పక్క పెట్టండి. మనం అందరం భగవంతుడు పిల్లలం. అది తెలుసుకున్న తర్వాత భగవంతుడు ఏం చెప్పాడో భగవద్గీతలు నేర్చుకుందాం, నలుగురు చెప్దాం, గోసేవ చేద్దాం.
గోసేవ ఎందుకు చేస్తున్నాం మనం? కృష్ణుడికి ఇష్టం కనుక. లేదా గౌమాతకు మనకి ఏం సంబంధం చెప్పండి? కృష్ణుడు ఎందుకు గోమాతను అంత ప్రేమిస్తాడు? ఎందుకంటే గోమాత ఇస్తుంది మనకి, పాలు ఇస్తుంది, ప్రేమిస్తుంది. ఒక తల్లి, 7 తల్లుల్లో ఒక తల్లి గోమాత. సో హరే కృష్ణ, హరి గోపాల్.